చదివింది ఎంబీబీఎస్ కానీ సివిల్స్ పై ఆసక్తితో ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకుందా యువతి. 2 సార్లు ప్రయత్నించి విఫలమైంది. అయితేనేం గ్రూప్ 1 అధికారిగా సేవలందించాలన్న పట్టుదలతో 2 ఏళ్లు కష్టపడి చదివింది. ఫలితంగా తొలి ప్రయత్నంలోనే స్టేట్ 112వ ర్యాంక్ సాధించి తెలంగాణ గ్రూప్ 1లో సిటీఓగా ఎంపికైంది. ఈ అవకాశాన్ని ప్రజాసేవ కోసం వినియోగిస్తానంటున్న నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తికి చెందిన సాహితితో చిట్ చాట్. చదివింది ఎంబీబీఎస్, ప్రిపేర్ అయింది మాత్రం ఐఏఎస్. కానీ తాజాగా గ్రూప్ 1 ఫలితాల్లో ఆమె సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 119వ ర్యాంకు సాధించారు. అలాగే మల్టీ జోన్ లెవెల్లో 48 ర్యాంకు సాధించారు. ప్రస్తుతం సిటీఓగా ఆమె తెలంగాణలో సేవలు అందించబోతున్నారు. కల్వకుర్తి పట్టణానికి చెందినటువంటి మొహరీర్ సాహితి. ఆమె మొదటి అటెంప్ట్లోనే గ్రూప్ 1 ఉద్యోగాన్ని సాధించారు. ఏ విధంగా సాధించారు, గ్రూప్ 1కి ఆమె ఎలా ప్రిపేర్ అయ్యారు, ఆమె విజయ రహస్యం ఏంటి, ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి సాహితి మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకో. హాయ్ సాహితి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1లో ఉద్యోగం సాధించారు. సో మీలాగా చాలామంది కలలు కంటారు, కానీ ఆ కళలు చాలామంది నిజం కావట్లేదు. సో గ్రూప్ 1 మీరు ఏ విధంగా సాధించారు అనేది చెప్పండి. ఇనిషియల్లీ ఎంబీబీఎస్ నేను చేశాను కాబట్టి నాకు ఈ రూట్ అంత ఐడియా లేదు సార్. సో నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత నాకేంటంటే సివిల్ సర్వీసెస్ వైపు వెళ్ళాలి, ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి ఉండే. ఫస్ట్ నా ఇంటర్న్షిప్ అయిపోయిన వెంటనే నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చాను యూపీఎస్సీ. ప్రిలిమ్స్ అవ్వలేదు, కానీ సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. ఆ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోతుందని అనుకున్నాము, బట్ అది అవ్వలేదు. అది అవ్వలేదు అనే డిసప్పాయింట్మెంట్ చాలా ఉండింది అందరికీ. బట్ దెన్ వెంటనే ఆల్మోస్ట్ నా ఇంటర్వ్యూ టైంలోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 2 years ఆఫ్ ప్రిపరేషన్లో నేను తెలుసుకున్నాను ఏంటంటే స్టేట్లో కూడా గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ అది యూపీఎస్సీ రాస్తేనేమో అవి సెంట్రల్ క్యాడర్స్, స్టేట్ గ్రూప్ 1 అయితే స్టేట్ క్యాడర్స్, అంటే మన స్టేట్లోనే ఉంటాం ఆ ఎగ్జామ్స్ రాస్తే. అండ్ దానికన్నా ఒక పొజిషన్ డౌన్ గ్రూప్ 1 అనేది, బట్ మన స్టేట్లో ఉంటాము. అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ సర్వీస్ క్యాడర్ కానీ సిమిలర్ జాబ్స్ ఉంటాయి యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 అనేది ఒక తెలుసుకున్నాను అనమాట నా జర్నీలో. సో నాకే ఒక ఆపర్చునిటీ నా ముందుకు వచ్చింది. సో నేను ఎందుకు యూజ్ చేసుకోవద్దు దాన్ని అని చెప్పేసి గ్రూప్ 1కి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత సైమల్టేనియస్గా యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. సో ఇప్పుడు నేను ఆల్రెడీ 2 years నుండి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా. సో నాకేంటంటే ఇండియన్ సైడ్ ఆఫ్ ద సిలబస్ నేను కవర్ చేసేసుకున్నా 100%. సో ఇప్పుడు స్పెషల్గా నేను గ్రూప్ 1 కోసం చదివేది తెలంగాణ స్పెసిఫిక్ కంటెంట్ మాత్రమే నేను చదవాలి. అండ్ ఎక్స్ట్రా ఏమైతే ఉందో అండ్ నేను ఫ్రెష్గా ఏం చదవాలి, ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ అసలు అన్టచ్డ్ సబ్జెక్ట్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో నేను ఇనీషియల్గా నా ఫస్ట్ 2 days ఆఫ్ నేను ఇంకా ఇద్దాము అని అనుకున్నప్పుడే కూర్చొని అన్ని సార్ట్అవుట్ చేసేసుకున్నాను. అండ్ తెలంగాణ ఎకానమీకి వచ్చేసరికి సోషియో ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకానమీ ఆల్మోస్ట్ వొకాబులరీ సిలబస్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే తెలంగాణ స్పెసిఫిక్గా కొన్ని ఉంటాయి అన్నమాట. తెలంగాణ హిస్టరీ కానీ ఏన్షియంట్ హిస్టరీ కానీ కొంచెం ఏదైతే డిఫరెంట్ తెలంగాణ జియోగ్రఫీ వచ్చేవరకు ఇండియాలో తెలంగాణ కూడా ఒక పార్ట్. సో అలా ఏంటంటే నాకు ఓవరాల్గా ఈజీ అయింది. అండ్ ఆల్రెడీ నేను యూపీఎస్సీ మెయిన్స్ రాశాను కాబట్టి నాకు ఆన్సర్ రైటింగ్ కానీ టైంలో ఆన్సర్స్ కంప్లీట్ చేయడం కానీ చాలా క్విక్గా రాయడం కానీ నా రైటింగ్ స్కిల్స్ బాగుంటాయి. సో అది నాకు ఒక ప్లస్ పాయింట్ అయ్యింది అని నేను చెప్తాను, నా ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. సో ఓవరాల్ ఇది సార్ నా ప్రిపరేషన్. చదువు నేపథ్యం ఏంటంటే మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, ఏ స్కూళ్ళలో చదివారు, ఎంతవరకు చదువుకున్నారు? నేను కల్వకుర్తిలోనే నా 10th క్లాస్ వరకు నేను కల్వకుర్తిలోనే చదివాను సార్. 1st to 7th అరబిందో స్కూల్లో చదివాను. 8th, 9th, 10th ఇక్కడే కృష్ణవేణి స్కూల్లో చదివాను. అండ్ దెన్ ఇంటర్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. ఇంటర్ అయిపోగానే ఎంసెట్లో కూడా చాలా మంచి ర్యాంక్ రావడంతో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో నాకు సీట్ వచ్చింది. అండ్ దెన్ నేను నా ఎంబీబీఎస్ జర్నీ స్టార్ట్ చేశాను. వన్స్ నా ఇంటర్న్షిప్ అయిపోగానే ఒక 1 year ప్రాపర్గా యూపీఎస్సీకి చదివాను. అలా నా జర్నీ స్టార్ట్ అయింది, యూపీఎస్సీ అండ్ దెన్ గ్రూప్ 1. సో సొంతంగా ప్రిపరేషన్ కావటమైనా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకున్నారా మీరు? నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన సొంతంగానే స్టార్ట్ చేశానండి, ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. కోచింగే తీసుకోవాలని ఏం లేదు. కాకపోతే కొంతమంది కోచింగ్లో ఏంటంటే మెంటార్షిప్ ఇంపార్టెంట్. మనకి ఎవరు ఉండరు తోడుగా ఈ ప్రిపరేషన్లో. సో కోచింగ్లో ఏంటంటే ఒక మెంటార్ ఉంటారు మనకు, ప్రిపేర్ అవుతున్నామా లేదా అని కానీ మన చిన్న చిన్న డౌట్స్ కూడా సాల్వ్ చేయడానికి. సో నేను తీసుకోవద్దు అని చెప్పను, తీసుకోవాలి అని చెప్పను. ఎవరికి ఇండివిజువల్ చాయిస్ అండి అది. నాకైతే అవసరం లేదు అని అనిపించింది, నాకు పర్సనల్లీ నేను చదవగలుగుతాను అని అనిపించి నేను స్టార్ట్ చేశాను. బట్ టెస్ట్స్ కోసం మాత్రం టెస్ట్ సిరీస్ తీసుకున్నాను కోచింగ్ సెంటర్స్లో. మీరు రోజుకు ఎన్ని గంటలు చదివేవాళ్ళు, దాంట్లో సబ్జెక్ట్ ఏ విధంగా డివైడ్ చేసుకునేవాళ్ళు, సిలబస్ని ఏ విధంగా డివైడ్ చేసుకునే
మీరు సక్సెస్ కావడానికి మెయిన్ అంటే ఏమి సూత్రాలు పాటించారు? ఎవ్రీడే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. అండ్ 8 hours అనేది ఐ అడ్వైజ్ 8 hours అండి. ఎందుకంటే సిలబస్ అయిపోతుంది ప్రిస్క్రైబ్డ్ టైంలో అండ్ ఇంకా మనది అవ్వట్లేదు ఆర్ పుష్ చేయాలి అనుకుంటే కొంచెం ఎగ్జామ్స్ ముందు మనం 10 hours పుష్ చేసుకోవచ్చు. మీతో పాటు లక్షల మంది రాస్తున్నారు కాబట్టి వాళ్ళలో మీరు ఎట్లా స్టాండ్ అవుట్ కావాలి. ఇదంతా స్మార్ట్ వర్క్ అండి. హార్డ్ వర్క్ అందరూ చేస్తారు. మనం కొంచెం ఒక 10% తక్కువ చదివినా సిలబస్ అవ్వకపోయినా ఎగ్జామ్ ఓరియంటేషన్తో మనం చదవాలి. చాలా స్మార్ట్ వర్క్ చేయాలి అండ్ ఉన్న టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జామ్ ఎన్విరాన్మెంటే మనం క్రియేట్ చేసుకోవాలి. టైమర్ పెట్టుకొని ఒక ఆన్సర్కి 7 minutes అనుకుంటే 7 minutesలో రాయాలి. ఈ రోజు కన్నా నెక్స్ట్ డే మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నామో చూసుకోవాలి ఒకటి. అండ్ మనమే సెల్ఫ్ గోల్స్ పెట్టుకోవాలి. సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఇస్తారో మాక్ టెస్ట్ కంపల్సరీ మేక్ ష్యూర్ మీరు ఏవైతే మిస్టేక్స్ రాసుకున్నారో దాన్ని కవర్ చేసుకున్నారా లేదా, దాని నుండి ఇంప్రూవ్ అయినారా లేదా అది చూసుకోవడానికి. సేమ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో రాసినాను కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించలేదు ఆన్సర్ రైటింగ్. ఎవరి ప్రిపరేషన్కి అంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ ప్రిపరేషన్ ఉండాలి. ఇప్పుడు మీ స్ట్రెంగ్స్ మీ వీక్నెస్ ఐడెంటిఫై చేసి మీ వీక్నెసెస్ పైన వర్క్ చేయండి ఇనీషియల్ డేస్లో. అండ్ ఎగ్జామ్ మూమెంట్లో ఏంటంటే మన స్ట్రెంగ్స్ మీద మనం వర్క్ చేయాలి. సో అలా మనము ఇండివిజువల్ ప్రిపరేషన్ అండ్ మన పర్సనలైజ్డ్ ప్రిపరేషన్ని మన ప్లాన్ మనం వేసుకుంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఈజీ అవుతుంది. ఐఏఎస్ కావాలనేది మీ కోరిక, 2 years ఆల్రెడీ ప్రిపేర్. సో మరి దీని తర్వాత కంటిన్యూ చేస్తారా? నెక్స్ట్ అటెంప్ట్కి ఏం కావాలి అనేది చూసుకొని సేమ్ నా ఉన్న టైంలో అంటే ఆఫ్టర్ డ్యూటీ అవర్స్ కానీ నేను ప్రిపరేషన్ మాత్రం ఏం స్టాప్ చేయనండి, ప్రిపేర్ మాత్రం అవుతాను. ఏం చదివితే ఎట్లా చదివితే మనం సక్సెస్ సాధించవచ్చు గ్రూప్లో? ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఉండాలి. అసలు నువ్వు ఎందుకు ఈ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నావు. సిలబస్కి స్టిక్ ఆన్ అవ్వాలి, డీవియేట్ అవ్వద్దు. మన ప్రిపరేషన్లో ఎవ్రీ డే చదవాలి. నాకు ఇప్పుడు ఈరోజు చదవాలి, అసలు నాకు ఈరోజు చదవాలనే అనిపించట్లేదు అనుకుందాము. అట్లా అనిపించినప్పుడే మనం ఇంకొంచెం 1 గంట సేపు ఎక్కువ చదవగలిగితే నెక్స్ట్ డే మనమే హ్యాపీ ఫీల్ అవుతాం. ఎవ్రీడే ఒక 8 hours 9 hours 10 hours కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. మనము ఏ ఎగ్జామ్ అయినా కానీ న్యూస్ పేపర్ రీడింగ్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే ఆన్సర్ రైటింగ్. ఇవన్నీ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్. మనం చదివేటప్పుడే ప్రిలిమ్స్కి మెయిన్స్కి కలిపి చదవాలి. ఈ 5 tips అయితే ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలండి. పర్సనలైజ్ ప్రిపరేషన్ ఉండాలి. అంటే నీకు నువ్వే కాంపిటీషన్. నువ్వు ముందు వీకెండ్ ఒక ఎగ్జామ్ రాస్తా, నెక్స్ట్ వీకెండ్ నేను దానికన్నా బెటర్ ఎగ్జామ్ రాసానా లేదా, అదే నువ్వు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. బెటర్ నీకు నువ్వే ఒక లిమిట్ సెట్ చేసుకొని బెటర్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇది నేను చెప్తాను. అసలు లైఫ్ గోల్ ఏంటి? నేను ఐఏఎస్ అయినా గ్రూప్ 1 అయినా ఆర్ నేను ఇటు రాకుండా నేను డాక్టర్గానే ఉండిపోయినా లైఫ్ గోల్ ఒకటే అండి. నాకు నా వల్ల నేను ఎంతమందికి నేను హెల్ప్ చేయగలుగుతాను అంటే నా సర్వీస్ నేను ఎంత వైడర్ ఆడియన్స్కి కానీ ఆర్ ఎంత హ్యూజ్ ఇంపాక్ట్ నేను ఒక పని చేస్తే దాని ఇంపాక్ట్ ఎంత హ్యూజ్గా ఉంటుంది అని ఒకటి నేను ఆలోచిస్తానండి. అండ్ ఎప్పుడైనా ఒక సొసైటీకి నేను చేసే పని ఎలా ఉపయోగపడుతుంది, ఈ రెండే. ద ఓన్లీ గోల్ ఈజ్ టు సర్వ్ సొసైటీ. అది నాకు చేతనైనంత నేను ఇంకెంత లార్జర్ స్కోప్లో నేను చేయగలుగుతాను ఆర్ నా చేతిలో ఉన్న నా పవర్కి నేను ఎంత సర్వ్ చేయగలుగుతాను అనేది నా గోల్ అండి. అది ఏ జాబ్ అయినా కానీ. ఇది సాహితీ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్.